హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు రాజవంశాలు స్థాపకులు. వీటి మీద ఖచ్చితంగా ఒక బిట్టు మాత్రం పడుతుందమ్మా. ఒక క్వశ్చన్ మాత్రం కంపల్సరీ వస్తుంది. ఓకే, నువ్వు ఏ పేపర్ అయినా చూసుకోండి, హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది వస్తుందమ్మా. ఓకే, సో సింపుల్గా ఉంటుంది, కనీసం 5 లేదా 10 నిమిషాల లోపు అయిపోతుంది. ఓకే, ఫస్ట్ శాతవాహన వంశం. శాతవాహన వంశం ఆంధ్ర తెలంగాణను పాలించిన మొట్టమొదటి రాజవంశం ఏదంటే శాతవాహన వంశం. ఈ శాతవాహన రాజ స్థాపకుడు ఎవరంటే శ్రీముఖుడు. శాతవాహన స్థాపకుడు శ్రీముఖుడు, శాతవాహన ఫౌండర్ శ్రీముఖుడు. ఓకే, ఈయన జైన మతస్థుడు. మా అప్పుడప్పుడు అడుగుతుంటాడు, ఈయన ఏ మతస్థుడు అంటే జైన మతానికి చెందినవాడు. ఓకే, సో నెక్స్ట్ హర్యంక వంశం, బింబిసారుడు. హర్యంక వంశం వచ్చేసి బింబిసారుడు. అయితే ఈ హర్యంక వంశం ఎక్కడంటే మగధ సామ్రాజ్యం. మనకు 16 మహాజనపదాల్లో 16 ఉన్నాయి మహాజనపదాలు. వాటిలో బలిష్టమైన రాజ్యం ఏదంటే మనకు మగధ సామ్రాజ్యం. ఆ మగధ సామ్రాజ్యంలో మొట్టమొదటి వంశం ఏదంటే హర్యంక వంశం. ఈ హర్యంక వంశంలో స్థాపకుడు ఎవరంటే బింబిసారుడు. ఈ హర్యంక వంశంలో గొప్ప రాజు ఎవరంటే అజాత శత్రువు. ఓకే, సో ఇది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హర్యంక వంశం. తర్వాత శిశునాగ వంశం. శిశునాగ వంశం స్థాపకుడు వచ్చేసి శిశునాగుడు. ఓకే, సో నెక్స్ట్ నందవంశం. ఈ నందవంశ స్థాపకుడు మహాపద్మనందుడు. ఓకే, ఈ నందవంశ సమయంలోనే ధననందుని సమయంలోనే అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేశారని అంటారు. ఓకే, సో చూసుకోండి ఒకసారి నందవంశం. ఓకే, నెక్స్ట్ మౌర్య వంశం. చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య వంశం వచ్చేసి చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య అంటే నెమలి, మౌర్య అనేది నెమలి. ఆ నెమలి నుండి వచ్చిన వాళ్ళే ఇది, ఆ నెమలి అనేది వాళ్ళకు గుర్తు. ఓకే, మౌర్య. చంద్రగుప్త మౌర్యుడు. ఈ మౌర్య వంశంలో గొప్ప రాజు ఎవరంటే అశోకుడు, మౌర్య అశోకుడు. ఓకే, సో అది చూసుకోండి ఒకసారి. తర్వాత శుంగ వంశం. ఈ శుంగ వంశ స్థాపకుడు వచ్చేసి పుష్యమిత్ర శుంగుడు. శుంగ వంశ స్థాపకుడు పుష్యమిత్ర శుంగుడు. ఓకే, నెక్స్ట్ కణ్వ వంశం. కణ్వ వంశ స్థాపకుడు వాసుదేవ కణ్వ. ఓకే, సో నెక్స్ట్ గుప్త వంశం. ఈ గుప్త వంశ స్థాపకుడు శ్రీగుప్తుడు. మా సో గుప్త వంశ స్థాపకుడు శ్రీగుప్త. చాలా సార్లు అడిగాడమ్మా, 4-5 సార్లు అడిగాడు క్వశ్చన్. గుప్త వంశ స్థాపకుడు శ్రీగుప్తుడు. సో ఇంకా రెండో చంద్రగుప్తుడు ఉన్నాడు. ఓకే, వాళ్ళలో గొప్ప రాజు. ఓకే, సో చూసుకునేది. తర్వాత చోళ వంశం. చోళ వంశ స్థాపకుడు విజయాలయుడు. నెక్స్ట్ పల్లవ వంశం. పల్లవ వంశ స్థాపకుడు వచ్చేసి సింహ విష్ణువు. ఓకే, నెక్స్ట్ రాష్ట్రకూట వంశం స్థాపకుడు వచ్చేసి దంతిదుర్గుడు. రాష్ట్రకూటలో ఎవరంటే దంతిదుర్గుడు. ఓకే, నెక్స్ట్ బానిస వంశం. ఇంకా ఢిల్లీ సామ్రాజ్యం అనేది ఇక్కడ నుండి వస్తుంది. బానిస వంశం, స్లావ్ డైనాసిటీ. ఈ బానిస వంశ స్థాపకుడు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. యాక్చువల్గా 1206 నుండి వీళ్ళు 1526 వరకు రూల్ చేస్తారు. ఎవరు? ఢిల్లీ సామ్రాజ్యం. 5 వంశాల వాళ్ళు రూల్ చేస్తారు. ఆ 5 వంశాలే బానిస వంశము, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం. ఓకే, ఈ 5 వంశాలు 1526 వరకు. 1526 నుండి మళ్ళా 1707 వరకు ఎవరు? ఔరంగజేబు. ఎవరు? మొఘల్ సామ్రాజ్యం. తర్వాత ఇది మొదటి మొఘలులు కాబట్టి, తొలి మొఘలులు కాబట్టి వీళ్ళు బలిష్టమైన వాళ్ళు. తర్వాత దుర్భర మొఘలులు ఉంటారు. ఓకే, లిమిట్. ఆ తర్వాత ఔరంగజేబ్ దగ్గర ఎవరు ఉంటారు? నిజాం ఉంటాడు. ఆ నిజాము ఒక చిన్న సెకర్ఖేడ్ యుద్ధం చేసి ఇది అసద్జాహి వంశాన్ని ఏర్పాటు చేస్తాడు. అదే నిజాంను. ఓకే, సో ఎప్పుడు 1724 నుండి మళ్ళీ నిజాంలో స్టార్ట్ అయింది. 1948 వరకు రూల్ చేస్తారు. అందుకే మధ్య భారతదేశం మొత్తము ముస్లింల పాలన, ప్రాచీన భారతదేశం మొత్తము బ్రాహ్మణుల పాలన, మధ్య భారతదేశం మొత్తము ముస్లింల పాలన, ప్రస్తుత భారతదేశము హిందూ పాలన. ఓకే, ఈ 3 కొంచెం చూసుకోండి, బ్రాహ్మణ్స్, ముస్లింస్, హిందూ పాలన. ఓకే, సో ఇవి చూసుకోండి. బానిస వంశ స్థాపకుడు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. ఓకే, నెక్స్ట్ ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. వంశ స్థాపకుడు ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ. అలాగే తుగ్లక్ వంశ స్థాపకుడు గియాజుద్దీన్ తుగ్లక్. ఇక సయ్యద్ వంశ స్థాపకుడు ఖిజిర్ ఖాన్ సయ్యద్. ఇక లోడి వంశ స్థాపకుడు బహదూర్ లోడి.
ఇక విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరంటే హరిహరరాయలు, తర్వాత బుక్కరాయలు. హరిహరరాయలు, బుక్కరాయలు. అయితే ఈ విజయనగర సామ్రాజ్యము 4 వంశాల వాళ్ళు రూల్ చేస్తారమ్మా. విజయనగర సామ్రాజ్యాన్ని 4 వంశాల వాళ్ళు. 1 సంగమ, 2 సాలువ, 3 తులువ, 4 అరవీటి. అప్పుడప్పుడు అడుగుతుంటాడమ్మా, విజయనగర సామ్రాజ్యాన్ని ఎన్ని వంశాల వాళ్ళు పాలించారంటే 4 వంశాల వాళ్ళు పాలించారు. సంగమ వంశము, సాలువ వంశము, తుల వంశము, అరవీటి వంశం, ఈ 4 వంశాలు. ఓకే, ప్రస్తుతం విజయనగర సామ్రాజ్యం వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అరవీటి సామ్రాజ్యం వాళ్ళు ఎవరంటే కృష్ణరాజు మరియు ప్రభాస్. ఓకే, వాళ్ళు విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజులు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ మొఘల్ సామ్రాజ్యం. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే బాబర్. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే బాబర్. అయితే ఈ మొఘల్ సామ్రాజ్యంలో వాళ్ళ యొక్క పేర్లకు అర్థాలు అనేది తెచ్చుకోండి ఒకసారి. బాబర్ అంటే పులి, హుమాయూన్ అంటే అదృష్టవంతుడు, అక్బర్ అంటే మతానికి తేజస్సు. ఓకే, తర్వాత జహాంగీర్ ప్రపంచ విజేత. జహాంగీర్ ప్రపంచ విజేత. తర్వాత షాజహాన్ అసలు పేరు ఏంటి? ఖుర్రం. ఖుర్రం అంటే సంతోషం, సంతోషం అనే అర్థం. తర్వాత షాజహాన్ కొడుకు ఎవరు? ఔరంగజేబు. ఔరంగజేబు ఆలంగీర్ అనే బిరుదు. ఆలంగీర్ అంటే ప్రపంచ విజేత అనే అర్థం. తనకు తానే ప్రపంచ విజేత అని చెప్పుకున్న రాజు ఎవరంటే ఔరంగజేబు. సో కాబట్టి మొఘల్ సామ్రాజ్యంలో వాళ్ళ యొక్క అర్థాలు చూసుకోండి, పేర్లకు అర్థాలు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మరాఠా. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే శివాజీ. శివాజీ, ఛత్రపతి శివాజీ. ఈయన 1674లో ఛత్రపతి అనే బిరుదుతో పట్టాభిషేకం జరుపుకున్న రాజు ఎవరంటే శివాజీ. ఓకే, సో ఇలాంటివి కొన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ అనేది వస్తుంది వీటిలో, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ప్రతి. ఓకే, ఆల్రెడీ మీరు ఇవన్నీ చూసుకున్న తర్వాత మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సుభాన్ జీకే వరల్డ్ నుండి మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియోలో 1 మార్కు, మినిమం 1 లేదా 2 మార్కులు ఖచ్చితంగా మీరు తీసుకొని పోతారు. కాబట్టి ఎటువంటి వేస్ట్ అనేది ఉండదు. కాబట్టి మీరు ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి సక్సెస్ సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.